నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భోగాపురం ఎయిర్పోర్టును సందర్శించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పనుల పురోగతిపై సంతృప్తి. జూన్ 2026 నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడి. విజయనగరం డిఆర్డీఏలో మంత్రి కొండపల్లి అధికారులతో సమీక్ష. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడి. హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులతో కలెక్టర్ అంబేద్కర్ సమావేశం. వచ్చే ఏడాది మార్చి నాటికి పేదల కొత్త ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు. మాదక ద్రవ్యాలతో యువత జీవితాలు నాశనమవుతాయని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రాజాం సిఐ అశోక్ కుమార్ అన్నారు. మాదక ద్రవ్యాలపై వ్యతిరేకంగా విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో స్థానిక పోలీసులు, తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో సిఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి పోలీసులు మాదక ద్రవ్యాలతో యువత జీవితాలు నాశనమవుతాయని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు కృషి చేస్తామని, వీటి అక్రమ రవాణాకు సహకరించమని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ అశోక్ కుమార్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థులు యువత మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు. విద్యార్థులు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. మద్యం, గంజాయి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, రవాణాను అరికట్టాలని, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగం జీవితాలను చిత్తు చేసి నాశనం చేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ బెట్టింగ్ భూతాన్ని అంచివేద్దామనే అవేర్నెస్ ర్యాలీ ఈరోజు చేయడం జరిగింది. అవేర్నెస్ ర్యాలీ అంటే యూత్ చాలామంది బెట్టింగ్ వల్ల పాడైపోతున్నారు. రాబోయే రోజుల్లో, రాబోయే 3 నెలల్లో పిల్లలకి అందరికీ సెలవులు. తల్లిదండ్రులందరూ పిల్లలు ఏం చేస్తున్నారని ఒక దృష్టి పిల్లలు పెట్టుకుంటే మన పిల్లలు మనం కాపాడుకోవచ్చు. లేదంటే మన ఆస్తులు పోగొట్టు మన పిల్లల జీవితాలు పోతున్నాయి. కావున ఈ బెట్టింగ్ అవేర్నెస్ ర్యాలీని రాదాం స్థానిక పోలీసుల ద్వారా, ఎమ్మెల్యే ద్వారా అందరం ఇక్కడ చేయడం జరిగింది ఈరోజు. అలాగే మాదక ద్రవ్యాలు రాజాలో చాలా ఎక్కువ అవుతున్నాయి. ఎక్కడికక్కడ నైట్ పూట చాలామంది డ్రగ్స్ చేసి అమాయక ప్రజలపై దాడులు చేస్తున్నారు. స్థానిక పోలీసులు గారు వాళ్ళు ఖండిస్తున్నారు, కానీ అవి తగ్గట్లేదు. రాను రాను రోజు రోజుకు పెరుగుతున్నాయి. కానీ ఈ మాదక ద్రవ్యాలు పిల్లలు ఎవరు చేసుకోకూడదు. మన భవిష్యత్తు మన ముద్దు. డ్రగ్స్ వద్దు, బెట్టింగ్ వద్దు, భవిష్యత్తు ముద్దు. 2026 జూన్ నెల నాటికి భోగాపురం ఎయిర్పోర్టు ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళవారం కేంద్ర మంత్రి భోగాపురం ఎయిర్పోర్టు పనులు జరుగుతున్న తీరును పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలోని భోగాపురంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్పోర్టును సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో భోగాపురం ఎయిర్పోర్టు పనులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులను వేగవంతం చేసిందన్నారు. భోగాపురం ఎయిర్పోర్టును డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేస్తామని ముందుగా అనుకున్నప్పటికీ గడిచిన 6 నెలలుగా పనుల వేగాన్ని పెంచడంతో అనుకున్న సమయానికి ముందే ఎయిర్పోర్టు పనులు పూర్తి చేసుకుని జూన్ 2026 నాటికి ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. అధునాతన సదుపాయాలతో భోగాపురం విమానాశ్రయం నిర్మించి అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయ సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. భవిష్యత్తులో విశాఖపట్నం ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా స్థానిక ప్రజల సమస్యలను కూడా తెలుసుకుని వాటిని పరిష్కరిస్తామని, వారికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, రాష్ట్ర మంత్రి కొండపల్లి, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. లాస్ట్ విజిట్ చేసినప్పుడు అప్పుడు ఓవరాల్గా ఎయిర్పోర్ట్ తాలూకా ప్రోగ్రెస్ 49% జరిగింది. సుమారు హాఫ్వేలో మనం రీచ్ అయిన తర్వాత ఈ 5 నెలల కాలంలో 71%కి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా పనులు పూర్తి చేసుకునే దశలో ఉన్నాం. 100% ఎర్త్ వర్క్స్ అన్నీ కూడా మనం సైట్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. రన్వే తాలూకా పనులు 65% గతంలో జరిగితే ఇప్పుడు 97% రన్వే తాలూకా పనులు కూడా మనం పూర్తి చేసుకున్నాం. 92% వరకు ట్యాక్సీవే తాలూకా పనులు కూడా పూర్తి చేశాం. ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ గతంలో 39% పూర్తయితే ఇప్పుడు 60% వరకు ఆ పనులు పూర్తి చేసే పరిస్థితిలో ఉన్నారు. అదనంగా చుట్టుపక్కల ఉన్నటువంటి యాన్సిలరీ బిల్డింగ్స్ కూడా 29% పూర్తయితే 43%. అంటే ఒక అకౌంటబిలిటీ ఉండాలని మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయిందో కూడా స్పష్టంగా వాళ్ళందరి దృష్టిలో కూడా పెట్టే ప్రయత్నం ప్రభుత్వం తరపున మేము చేస్తున్నాం. మెయిన్ యాక్సెస్ రోడ్డు కూడా ఏదైతే ఎయిర్పోర్ట్కి NH-16 నుంచి యాక్సెస్ ఏదైతే ఉందో దానికి కూడా పనులు ప్రారంభోత్సవం చేసి
సుమారు 37% అది కూడా ఈరోజు పూర్తి చేసుకునే పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు సమానంగా గతంలో నేషనల్ హైవేని మనం డెవలప్ చేసుకున్నాం. 6 లేన్ కూడా అయ్యింది. మనకి విశాఖపట్నం నుంచి కాస్త ఇబ్బందిగా ఉందనంటే అనకాపల్లి నుంచి ప్యారలల్గా మనం బైపాస్ కూడా మనం చక్కగా క్రియేట్ చేసుకొని అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు చేసుకున్నాం. పోర్ట్ల తాలూకా క్రియేటివిటీ పోర్ట్స్ చూసుకుంటే గంగవరం పోర్ట్, వైజాగ్ పోర్టు కూడా ఉన్నాయి, చాలా వరకు శాచురేట్ అయ్యాయి. దానికి అదనంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టు కూడా ఈరోజు ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే దశలో అది కూడా ఈరోజు తీసుకొని వచ్చాం. ఇక గత 5 సంవత్సరాలు ఉన్నటువంటి పాలకుల వల్ల ఆలస్యం జరిగినా మనం వచ్చినప్పటికీ 23% జరిగితే కేవలం ఈ 9 నెలల్లో 23% నుంచి 71% పనులు ఈరోజు తీసుకొని వచ్చాం. యాక్చువల్ కంప్లీషన్ డేటు డిసెంబర్ 2026 అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పారు జూన్ 26 కల్లా ఇది పూర్తి చేసి అందజేయాలని. దానికి అనుగుణంగా టైం లైన్స్ అన్నీ కూడా మార్చుకొని ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా స్పీడప్ చేసి ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. దేశంలో కూడా వస్తున్నటువంటి 3 అద్భుతమైన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు, ఒకటి నవీ ముంబై ఎయిర్పోర్ట్ ముంబైకి అదనంగా వస్తుంది, అలాగే జేవర్ నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీకి అదనంగా వస్తుంది, మరొకటి ముఖ్యమైనటువంటిది మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ 3 ఎయిర్పోర్ట్లు కూడా మన దేశం తాలూకా రూపురేఖలు మార్చే స్థాయిలో అద్భుతంగా ఎక్కడికక్కడ నిర్మాణం జరుగుతున్నాయి. మరి ఇది కూడా మరొక సంవత్సర కాలంలో ఇది కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేయబోతున్నాం. ఇప్పుడే విశాఖపట్నంకి ఈ యొక్క ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల వరకు పూర్తిగా ఇక్కడ ఉండే డిమాండ్ని కేటర్ చేసే విధంగా ఎయిర్పోర్టు మనకందరికీ కూడా ఉపయోగపడబోతుంది. వీలైనంత త్వరగా చేయాలనే ప్రయత్నంతో ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్లు కూడా చేస్తున్నాం. చాలా సాటిస్ఫాక్టరీగా వాళ్ళు కూడా సహకరిస్తూ అన్ని కార్యక్రమాలు కూడా ముందుకు నడిపిస్తున్నారు. జిఎంఆర్ సంస్థకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే స్థానికంగా చిన్న చిన్న సమస్యలు మా దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకొని రావడం జరుగుతుంది. మరి దానికి సంబంధించి స్థానిక ఎంపీ గారు అప్పలనాయుడు గారు, అలాగే మంత్రివర్యులు శ్రీనివాస్ గారు, కలెక్టర్ గారు అందరితో కూడా ఎప్పటికప్పుడు డిస్కస్ చేసి ఇది కూడా మనం ఇంకా కొంచెం డెప్త్లోకి వెళ్ళి సమస్యలు ఎందుకు వచ్చాయని చూస్తే గత 5 సంవత్సరాలు అప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వం దీని మీద సరైనటువంటి దృష్టి పెట్టకొకటి, రెండోది జెన్యున్గా ఏ సమస్యను కూడా డీల్ చేయాలన్న ఆలోచన కూడా అప్పుడు లేదు. అందుకనే ఏ సమస్యను పరిష్కరిద్దామని జెన్యునిటీతో మనం వెళ్తే ఎక్కడికక్కడ అవినీతి కార్యక్రమాలు కానీ లేకపోతే అవకతవకలు కానీ ఇవి కూడా కొన్ని కనబడుతున్నాయి. అయితే మాకు కావాల్సింది ఫస్ట్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలి. ఎవరైతే ఎయిర్పోర్ట్ కోసం కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళెవరు కూడా నష్టపోకుండా ఉండాలి. ఆ ఉద్దేశంతో మేము కూడా డిస్కస్ చేస్తున్నాం. ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పెట్టి ఈ ఇష్యూస్ని ఎలా సెటిల్ చేయాలో ఒక డైరెక్షన్ తీసుకొని ముందుకు కూడా నడుస్తామని స్థానిక ప్రజానికం ఎవరైతే వాళ్ళు కూడా దీంతో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే రోజు టైం కన్నా ముందే నడుస్తున్నాం కాబట్టి చాలా పాజిటివ్గా ఉంది. అనుకున్న విధంగానే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకునేలా గర్వపడేలా ఎయిర్పోర్ట్ పూర్తి చేయాలనేది మా తాలూకా ఆలోచన. దానికి అనుగుణంగా ఆన్ టైం బిఫోర్ టైమే కంప్లీట్ చేస్తామని మరొకసారి మీడియా ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. 1 ఇయర్లో మన ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తున్నాం. అప్పటికే మనం కనెక్టివిటీ రీస్టార్ట్ చేయాలి కాబట్టి ఆనందపురం నుంచి అనకాపల్లికి మనకి ఏదైతే బైపాస్ అయ్యిందో విశాఖపట్నం నుంచి దానికి కనెక్ట్ అయ్యే 3-4 పాయింట్స్ 3-4 రోడ్స్ మనం ఎస్టాబ్లిష్ చేసి అది ప్రాపర్గా కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయాలని ముందుగా అంటే మనకి మెయిన్ ఆ హైవేస్ అన్నీ కూడా డెవలప్ చేసి మెట్రో లైన్ అన్నీ వేసే ముందే ప్యారలల్గా అనకాపల్లి ఆనందపురం హైవేకి మనం కనెక్ట్ చేయాలని దాన్ని కూడా లోకల్గా కొన్ని ప్రాజెక్ట్స్ తయారు చేసి స్పీడప్ చేస్తున్నాం. ఎలాగైనా సరే కనెక్టివిటీ ఇబ్బంది లేకుండా రోడ్ కనెక్టివిటీ కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి దాని మీద కూడా ఫుల్ ఫోకస్ పెట్టి ముందుకు నడిపిస్తున్నాం. బీచ్ కారిడార్ గతంలో ఉన్నటువంటి పాలకులందరూ కూడా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ ఇంటి పక్క నుంచి వెళ్ళాలంటే ఇంటి పక్కన, టీడీపీ వాళ్ళు సైట్ల మీద నుంచి వెళ్ళాలంటే సైట్ల మీద ఆ రకంగా వ్యక్తిగతంగా డిపిఆర్లు తయారు చేశారు. సైంటిఫిక్గా కాదు, టెక్నికల్గా కాదు. అందుకనే వచ్చిన వెంటనే అవి క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త డిపిఆర్లు చేసి ఒకటి మన కనెక్టివిటీ ఇక్కడ వైజాగ్ పోర్టు నుంచి మూలపేట పోర్టు వరకు కూడా బ్రహ్మాండమైన బీచ్ కనెక్టివిటీ మనం ఇవ్వాలి. నెంబర్ 1. టూరిజంని డెవలప్ చేసే విధంగా ఉండాలి. నెంబర్ 2. అలాగే నెంబర్ 3 లోకల్గా ఉండేటటువంటి విలేజెస్కి కానీ వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా కనెక్టివిటీ ఉపయోగపడి పెరిగే విధంగా ఉండాలన్న ఆలోచనతో మళ్ళీ కొత్త డిపిఆర్లకి దానికి కూడా వెళ్తున్నాం. ప్రస్తుతం డిపిఆర్ స్టేజ్లో ఉంది. అది పూర్తయిన వెంటనే గడ్కరీ గారు కూడా దానికి ప్రత్యేకంగా అష్యూరెన్స్ ఇచ్చారు. కొత్త డిపిఆర్ అయిపోయి స్టేట్ గవర్నమెంట్ అగ్రీ అయిన వెంటనే ఆ ప్రాజెక్టు కూడా ముందుకు నడిపిస్తామని. అది కూడా ఉత్తరాంధ్రకి సంబంధించి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. అది 3 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు 3 ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక ప్రధానమైన ప్రాజెక్టు.
మత్స్యకారులకి, తీర ప్రాంత వాసులకి, టూరిజంకి చాలా ఉపయోగపడుతుంది. సో దాన్ని కూడా సీరియస్గా తీసుకొని ముందుకు నడిపిస్తున్నాం. చెప్పినట్టు నిర్వాసితుల తాలూకి 2-3 సమస్యలు ఉన్నాయి. కొంతమంది ఏంటంటే ఇంకా మేము భూమి ఇచ్చాం కానీ మాకు కాంపన్సేషన్ ఇంకా సరిగ్గా ఇవ్వలేదని. ప్రభుత్వం దగ్గర రికార్డులు చూస్తే ప్రతి భూమికి ఇచ్చినట్టుగా కనిపిస్తుంది, కానీ ఎవరికి వెళ్ళింది అనేదే ఇప్పుడు అంతా కూడా అనుమానం. గతంలో జరిగాయి కాబట్టి, తప్పులు జరిగాయి కాబట్టి ఇందులో డెప్త్కి వెళ్తే ఇందాక చెప్పినటువంటి ఇటువంటి సమస్యలు అరైజ్ అవుతున్నాయి. కానీ ఎవరైతే జెన్యున్గా ఇచ్చారో వాళ్ళకి ఖచ్చితంగా కాంపెన్సేట్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఎలా చేయాలనేది మరొకసారి జిల్లా పరంగా ఇక్కడ లోకల్గా దృష్టి పెట్టిన వారందరికీ కూడా సలహాలు, సూచనలు తీసుకొని మరి వాళ్ళ ద్వారా కార్యక్రమాలు కూడా ముందుకు నడిపిస్తాం. అలాగే సర్వీస్ రోడ్డు కూడా ఒకటి కోరుతూ వాళ్ళు రిప్రజెంట్ చేయడం జరిగింది. మరి దానికి కూడా ఎయిర్పోర్ట్కి సంబంధించి ప్లాన్స్ అన్నీ కూడా స్టడీ చేసి దాన్ని కూడా ఎలా సాల్వ్ చేయాలనేది ఒక ప్రత్యేకంగా ఒక రివ్యూ పెట్టుకొని దాన్ని కూడా ముందుకు నడిపిస్తాం. చాలా సెంటిమెంట్తో కూడుకున్న అంశం. ముఖ్యంగా తిరుపతి దగ్గర ఏవైతే కొన్ని సైటింగ్స్ ప్లేన్స్ తిరుగుతున్నాయి అనేది జరిగిందో అది వాస్తవంగా చూసుకుంటే డిఫెన్స్ తాలూకా ప్లేన్స్ కానీ, డిఫెన్స్ వాళ్ళ ద్వారా నడిపించేటటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, సివిల్ ఏవియేషన్ ద్వారా ఏ ప్లేన్ కూడా తిరుపతి పైనుంచి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకనంటే నేనే కాదు, నా ముందు ఉన్నటువంటి మంత్రుల ద్వారా కూడా ఖచ్చితంగా ఒక అండర్స్టాండింగ్ ఇచ్చాం. ఏ ప్లేన్లు అటు నుంచి వెళ్ళినా సరే రీరూట్ చేసుకుంటూ పక్క నుంచి వెళ్ళాలనేది స్పష్టంగా మేము అక్కడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళందరికీ కూడా చెప్పుంచాం. కాబట్టి సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవి వెళ్ళట్లా, కానీ డిఫెన్స్ కొన్ని ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడి నుంచో ఫ్లై అవుతూ వస్తున్నటువంటివి కొన్ని ఈ రకంగా దగ్గర నుంచి వెళ్తున్నటువంటి సన్నివేశాలు కూడా మనం చూసాం. సో డిఫెన్స్ శాఖతో కూడా మాట్లాడి అటువంటిది పునరావృతం కాకుండా చేయాలన్న ఆలోచనతో ఇద్దరం కూడా కోఆర్డినేట్ చేసుకొని చేస్తున్నాం. కానీ సివిల్ ఏవియేషన్ నుంచి అయితే ఏ ప్లేన్ కూడా ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళే పరిస్థితి లేకుండా మేము చర్యలు ముందుగానే తీసుకున్నాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఎలాంటి రాజకీయాలు చేయకుండా ప్రతి ఒక్కరికి 2 సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని, రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరీ చేస్తామని ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చాలని సిపిఐ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. సిపిఐ విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు. విజయనగరం జిల్లా కేంద్రంలో మంగళవారం సిపిఐ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకుడు బొగత అశోక్ మాట్లాడుతూ సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే కుటుంబాలకు ప్రభుత్వం సాయం అందిస్తే ఎన్నో కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. సర్వేల పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణ ప్రక్రియ సక్రమంగా ముందుకు సాగలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సాయం పెంచడంతో ఇల్లు కట్టుకునేందుకు సొంత స్థలం ఉన్నవారు చాలా మంది ముందుకొస్తున్నారని అన్నారు. గ్రామాల్లో ఇంకా గృహ నిర్మాణాలకు సంబంధించిన ప్రక్రియ మొదలు కాలేదని అధికారులు చెబుతున్నారన్నారు. 2014-19 టీడీపీ పాలనలో కూడా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. తొలుత 3 ఏళ్ల పాటు ఇళ్ల నిర్మాణాలకు అవకాశం ఇవ్వకుండా తర్వాత ఇచ్చారన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేసరికి 2019 ఎన్నికలు దగ్గర పడ్డాయని, టీడీపీ ఓటమి పాలైందన్నారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గృహ నిర్మాణదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. పట్టణ ప్రాంతంలో 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని గతంలో అనేక సార్లు అర్హులైన వారితో వ్యక్తిగత అర్జీలిచ్చే కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలలో భాగంగా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు. తక్షణమే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని, ప్రస్తుతం ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారికి ఉన్న చోటే పట్టాలు మంజూరు చేయాలని, అర్హులైన వారికి రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేసే వరకు సిపిఐ పేదల పక్షాన నిలబడి పోరాటాలు కొనసాగిస్తుందని బొగత అశోక్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ రంగరాజు, మార్క్స్ నగర శాఖ కార్యదర్శి అప్పరబోతు జగన్నాథం, సహాయ కార్యదర్శి బోరవాసు, శాంతినగర్ శాఖ సహాయ కార్యదర్శి వెలగాడ రాజేష్, బల్జీవిధి శాఖ కార్యదర్శి పొందూరు అప్పలరాజు, ఇళ్ల స్థలాల కోసం అర్జీలు పెట్టుకున్న మహిళలు పాల్గొన్నారు. ప్రతి ఒక్క పేదవాడికి 2 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని, 5 లక్షల ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి స్థలం కోసం పోరాటం చేస్తూనే ఉంది. ఈ విజయనగరం పట్టణంలో 3 డివిజన్ల నుంచి ఇంటి లేని వాళ్ళందరికీ పేదల తరఫున ఇళ్ల స్థలాల కోసం అప్లికేషన్లు రాసి ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఈవేళ ఈరోజు, రేపు, ఎల్లుండు విజయనగరంలో ఈవేళ తహసీల్దార్ కార్యాలయం దగ్గర, రేపు మున్సిపల్ కార్యాలయం దగ్గర, ఎల్లుండి ఆర్డీఓ కార్యాలయం దగ్గర నిరసన దీక్ష కార్యక్రమాలని చేపట్టి ఇంటి స్థలాన్ని ఖచ్చితంగా మీరిచ్చిన ఎన్నికల హామీని అమలు చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఇవాళ ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు విరామం.
అందం అంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే శుభప్రదమని పెద్దలు మాట. అదే బంగారం జీ జ్యువెలర్స్ లో కొంటే శుభం సౌభాగ్యం అని నేటి మాట. ఇప్పుడు జీ జ్యువెలర్స్ లో మీకు నచ్చిన బంగారం ఆభరణాలు కొనుగోలు చేయండి. తరుగు లేదు, మజూరీ లేదు, జీఎస్టీ లేదు. అంతేకాకుండా ప్రతి గ్రాము బంగారంపై 2 గ్రాములు వెండి ఉచితంగా పొందండి. ఏ బంగారు ఆభరణాలైనా 24 క్యారెట్స్ బులియన్ మార్కెట్ లైవ్ రేటు చెల్లించి ఈ ఆఫర్ ని పొందండి. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. మరెందుకు ఆలస్యం, విచేయండి. జీ జ్యువెలర్స్, జగన్నాథ స్వామి గుడి ఎదురుగా, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం నరవ గ్రామ సమీపంలో ఉన్న ఎర్ర చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం తేలి ఉండటాన్ని మంగళవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వెలుగు చూసిన ఘటన విజయనగరం జిల్లా గంట్యాడ మండలం నరవ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నరవ గ్రామ సమీపంలో ఉన్న ఎర్ర చెరువులో ఒక వ్యక్తి మృతి చెంది బోర్లాపడి తేలుతూ ఉండటం గ్రామస్తులు గమనించారని, కానీ ఆ వ్యక్తి ఎవరనేది స్థానికులు గుర్తించలేకపోతున్నారని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి మృతి చెందాడా లేక మరేదైనా కారణమా అన్న దృష్టికోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై అధికారులతో డిఆర్డీఏ సమావేశ మందిరంలో మంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని డిఆర్డీఏ సమావేశ మందిరంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఉపాధి హామీ పథకం క్రింద వేతనదారులకు పని కల్పించడం ద్వారా వలసలను నివారించడమే కాకుండా కన్జర్వెన్సీ నిధులతో సీసీ రోడ్లు, కాలువల నిర్మాణంతో పాటు రైతులకు ఉపయోగపడేలా చెరువుల అభివృద్ధి, ఫారం ఫాండ్స్, గోకులాల నిర్మాణం, నర్సరీల పెంపకం తదితర కార్యక్రమాలను చేపడుతున్నట్లు అధికారులకు వివరించారు. ఉపాధి హామీ పథకాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకుని ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఉపాధి వేతనదారులకు పని కల్పన, 100 రోజుల పని దినాలు, సగటు వేతనం పెంపు, ఫారం పాండ్స్, ఇంకుడు గుంతలు, గోకులాలు, ఉద్యాన సాగు, పట్టు సాగు, పశుగ్రాసం పెంపకం, నర్సరీలు, కన్జర్వెన్సీ పనులు తదితర అంశాలపై నియోజకవర్గాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు, జీవన ప్రమాణాలను పెంచేందుకు ఈ పథకం గొప్ప అవకాశమని, దీనిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి గ్రామానికి ఒక చెరువును ఎంపిక చేసి స్లూయిస్లు తదితర పనులను నిర్వహించడం ద్వారా సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ పనులను జూన్ నుంచి మొదలు పెట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మండలానికి 5 బయోగ్యాస్ యూనిట్లను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఉపాధి హామీ పథకం క్రింద కొన్ని పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో పంచాయతీ కార్యదర్శులను కూడా భాగస్వాములను చేయాలని సూచించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో జిల్లా ఇప్పటికే 2 సార్లు జాతీయ అవార్డు గెలుచుకుందని, ఈ ఏడాది పథకాన్ని 100% వినియోగించుకోవడం ద్వారా 3వసారి అవార్డును సాధించేందుకు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. సమీక్షా సమావేశంలో డ్వామా పీడీ ఎస్ శారదాదేవి, డిఆర్డీఏ పీడీ ఏ కళ్యాణ చక్రవర్తి, పంచాయతీరాజ్ ఎస్సీ శ్రీనివాస్, తోటపల్లి ఎస్సీ స్వర్ణకుమార్, పశుసంవర్ధక శాఖ డీడీ డాక్టర్ ఎన్ రామారావు, డిఎఫ్ఓ కొండలరావు, వ్యవసాయ శాఖ ఏడీ అన్నపూర్ణ, డ్వామా ఏపీడీలు, ఏపీఓలు, ఈసీలు, పీఆర్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. పట్టపగలే తాళం వేసిన ఇంట్లో దొంగతనంకు పాల్పడి బంగారం, నగదు దోచుకు వెళ్లిన ఘటన విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం పోతనాపల్లి గ్రామంలో జరిగింది. సుమారు 15 తులాల బంగారం, 35,000 చోరీ అయినట్లు ఇంటి సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్కోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే శృంగవరపుకోట మండలం పోతనపల్లి గ్రామంలో ఒక్కసారిగా దొంగతనం కలకాలం రేపింది. అది కూడా పట్టపగలు తాళం వేసిన ఇంట్లో చొరబడటం గ్రామస్తులను మరింత కలవరపాటుకు గురిచేసింది. ఈ దొంగతనంకు సంబంధించిన వివరాలు స్థానికుల పోలీసుల కథనం ప్రకారం విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం పోతనపల్లి గ్రామానికి చెందిన కిలపర్తి కొండమ్మ పోతనపల్లిలో విజయనగరం ప్రధాన రహదారికి ఆనుకొని ఇల్లు నిర్మించుకుని నివసిస్తోంది. ఈమెతో పాటు 2 కుమారులు, వారి భార్యలు, మనుమలతో ఉంటుంది. అయితే సోమవారం ఉదయం కొండమ్మ ఉపాధి హామీ పనికి వెళ్లగా కోడళ్లు పోతనపల్లి గ్రామంలోకి వెళ్లారు. ఉదయం 9 గంటల సమయంలో కొండమ్మ కుమారుడు సురేష్ తన కుమార్తెను తీసుకుని పోతనపల్లికి బంధువుల ఇంటికి వెళ్లాడు. అయితే అందరికీ అందుబాటులో ఇంటి తాళం ఉండేందుకు ఇంటి గేటును ఆనుకుని ఉండే పూలకుండీ కింద ఉంచారు. ఇది గమనించిన అపరిచిత వ్యక్తులు వీరు ఇంటిలో లేని సమయంలో పూలకుండీ కింద ఉన్న తాళం తీసి తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు. ఇంట్లో ఉన్న బీరువాలను తీసి అందులో 2 కోడళ్లకి సంబంధించి ఉన్న 15 తులాల బంగారు వస్తువులు, 35,000 నగదు దొంగలించారు. అనంతరం తలుపులు యథాతథంగా వేసి తాళం పూలకుండీ కింద పెట్టి వెళ్లిపోయారు. 11 గంటల సమయంలో ఇంటి యజమాని కొండమ్మ ఇంటికి వచ్చి తలుపులు తీసి కాసేపు తన పని తాను చేసుకున్నారు. ఈ క్రమంలో కొడుకుల గదుల వైపు చూసేసరికి బీరువాలు చిందరవందరగా ఉన్నాయి. ఒక్కసారిగా తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు వచ్చి ఇంటిని పరిశీలించి దొంగతనం జరిగిన విషయం నిర్ధారించుకుని గ్రామ పెద్దలకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే సిఐ నారాయణమూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును, పోయిన వస్తువుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్లూస్ టీం ఎస్ఐ మురళీమోహన్ ఆధ్వర్యంలో ఈ ఇంటిని పూర్తి స్థాయిలో పరిశీలించి పలు చోట్ల వేలుముద్రలు సేకరించారు. ఈ విషయంపై స్థానికులు మాట్లాడుతూ ఎవరో తెలిసిన వ్యక్తులే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గ్రామంలో పట్టపగలు దొంగతనం జరగడం చాలా ఆందోళన కలిగిస్తుందని గ్రామస్తులు భయపడుతున్నారు. జిల్లాలో వచ్చే ఏడాది మార్చి నాటికి గృహ నిర్మాణ లక్ష్యాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హౌసింగ్ ఏఈలను జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో గృహ నిర్మాణ ప్రక్రియ, కొత్త ఇళ్ల మంజూరుపై కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. PMAY 2.0 కొత్త గృహాల కోసం జిల్లా వ్యాప్తంగా సుమారు 32,000 మంది లబ్ధిదారులను గుర్తించడం జరిగిందని, వారికి ఇళ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ PMAY 1.0 క్రింద మంజూరైన ఇళ్లలో 11,648 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో నిలిచిపోయిందని, వీటిలో ఇప్పటి వరకు 3,921 ఇళ్లు పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన 7,727 ఇళ్లను వచ్చే మార్చిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఇళ్లను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఇటీవలే అదనపు సాయం క్రింద SC, BCలకు 50,000, STలకు 75,000, ఆదివాసీ గిరిజన తెగలకు ₹1,00,000 మంజూరు చేసిందని, ఈ సాయాన్ని లబ్ధిదారులందరికీ వర్తింప చేయాలని చెప్పారు. ఇంకా మున్సిపాలిటీలో సుమారు 1,500 మంది లబ్ధిదారులు ఉన్నారని, వీరికి ఈ అదనపు సాయాన్ని అందించేందుకు అవసరమైతే అదనపు సిబ్బందిని వినియోగించాలని సూచించారు. జిల్లాలో PMAY 2.0 క్రింద మంజూరు చేయనున్న ఇళ్ల లబ్ధిదారులు సుమారు 32,000 మందిలో ఇప్పటి వరకు సుమారు 2,250 మందికి పొజిషన్ సర్టిఫికెట్లను మంజూరు చేశారని, మిగిలిన వారికి కూడా మంజూరు చేసి వీలైనంత త్వరగా వాటిని ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో హౌసింగ్ ఇన్ఛార్జి PD జి మురళీమోహన్, DEలు, AEలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలోని గజపతినగరం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ నిరసనలు తెలియజేశారు. అనంతరం గజపతినగరం DT శోభాకు వినతిపత్రం అందజేశారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం విజయనగరం జిల్లా గజపతినగరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిరుపేదలకు గ్రామీణ ప్రాంతంలో ఇంటి స్థలంకు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని DT శోభకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ మాట్లాడుతూ ఎన్నికల హామీలలో భాగంగా కూటమి ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి ₹5,00,000 ప్రభుత్వం ఆర్థిక సాయం ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు. తక్షణమే ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, లేదంటే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పురం అప్పారావు తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ విజయనగరం జిల్లా సమితి కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 8, 9, 10 తేదీల్లో ఇల్లు లేని నిరుపేదల కోసం ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో భారత కమ్యూనిస్టు పార్టీ రెవెన్యూ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు తెలియజేయమని పిలిపించారు. అందులో భాగంగానే గజపతినగరం నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి MRO కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు మేము అధికారంలోకి వచ్చినట్టయితే ఈ రాష్ట్రంలో ఎవరు
ఇల్లు లేని పేదవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పి, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్లు ఇస్తాం, అలాగే పట్టణాల్లో అయితే 2 సెంట్లు ఇస్తాం. గత ప్రభుత్వం ఎటు సాలినటువంటి ఇళ్ల స్థలాలు ఇచ్చారు, గ్రామీణంలో ప్రాంతాల్లో సెంటు పావు ఇచ్చారు, పట్టణ ప్రాంతాల్లో సెంటు ఇచ్చారు. మేము అలా కాదు, మేము వస్తే భారీగా ఇల్లు కట్టుకోవడానికి, కుటుంబాలతో సుఖ సంతోషాల్లో ఉండడం కోసం మేము మంచి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 9 మాసాలు అవుతున్నప్పటికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు ఎక్కడా గుర్తించలేదు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు మా పోరాటం కొనసాగిస్తాం. గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు, ఇల్లు నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇచ్చేంత వరకు భారత కమ్యూనిస్టు పార్టీ పేదల పక్షాన పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భోగాపురం ఎయిర్పోర్టును సందర్శించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పనుల పురోగతిపై సంతృప్తి. జూన్ 2026 నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడి. విజయనగరం డిఆర్డీఏలో మంత్రి కొండపల్లి అధికారులతో సమీక్ష. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడి. హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులతో కలెక్టర్ అంబేద్కర్ సమావేశం. వచ్చే ఏడాది మార్చి నాటికి పేదల కొత్త ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.